దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెలాఖరుకల్లా జలాశయానికి నీళ్లు విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు ప్రాజెక్టు కోసం భూములిచ్చి ఊళ్లను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు పరిహారం అందజేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ 1600 కుటుంబాలకు 200 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెలగపూడి సచివాలయంలో ఇవాళ జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది రైతులకు స్వయంగా పరిహారం చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ విషయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తొలిసారి నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అందుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 2565 కుటుంబాలకు సుమారు 318 కోట్లను చెల్లించారు. సోమవారంలోపు మిగతా కుటుంబాలకు ప్యాకేజీ సొమ్ములు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మరో 2865 కుటుంబాలకు బిల్లులు అప్లోడ్ అయ్యాయి. మిగిలిన 1891 కుటుంబాలకు కూడా బిల్లుల ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. సస్యశ్యామలం చేసేటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 200 కోట్ల రూపాయలు దాదాపుగా 1600 మంది నిర్వాసితుల కుటుంబాలకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. మొన్ననే మొదటి విడతలోనే 2560 మంది నిర్వాసితుల కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా 318 కోట్ల రూపాయలు మొన్న మొదటి విడతలో అందజేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి నిర్వాసితుల కుటుంబాలకు కూడా వెలుగొండకి నుంచి నీళ్లు వదిలే లోపుగానే, అంటే దాదాపుగా ఈ 4వ వారం లోపుగానే ఈ నెలలోనే నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గెజిట్ నోటిఫికేషన్లో పేరు వచ్చింది కానీ అవార్డు పాస్ కాలేదని, ఇట్లా ఏవైతే జెన్యూన్ ఇష్యూస్ ఉంటే వాటన్నిటినీ కూడా పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అర్హుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృత నిశ్చయంతో ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాలనీలకు సంబంధించి 7 కాలనీలు, 4 కాలనీలకు సంబంధించిన మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యాయి. మిగిలినటువంటి 3 కాలనీల్లో కూడా మిగిలిన బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా రోజువారీ సమీక్ష చేసి వాటిని కూడా క్లియర్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో, ఎందుకంటే ఈరోజు 2024లో మేము అధికారులకు వచ్చే సమయానికి మీ అందరికీ తెలుసు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మాకు వారసత్వంగా ఇచ్చారు. అటువంటి ఆర్థిక స్థితి క్లిష్టంగా ఉన్నటువంటి దశలో కూడా వెలుగొండ ప్రాజెక్టుకి దాదాపుగా ఈ 2 ఏళ్లలోనే 3000 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నామని అంటే, కరువు బాధిత జిల్లా, ఫ్లోరైడ్ బాధిత జిల్లా, ఖచ్చితంగా ఈ జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ ప్రాంతానికి ఇవ్వాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకే ఈవేళ పనులు జరుగుతూ, ముఖ్యంగా నిర్వాసితుల కుటుంబాలకు సంబంధించి 900 కోట్ల రూపాయలు, 100 కాదు 200 కాదు 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి చెల్లించవలసి ఉండగా, ఆ రోజు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు పాలన చేశారు. కనీసం 900 కోట్ల రూపాయల్లో ఒక్క నయా పైసా కూడా
నిర్వాసితులకు ఇవ్వడానికి వాళ్ళకి మనసు రాలేదు అని అంటే ఈవేళ వెలుగొండ ప్రాజెక్టు గురించి కానీ ఆ వెలుగొండ నిర్వాసితుల గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత వాళ్ళకు లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు 96లో పునాది రాయి వేసాం, దగ్గర 3 దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కాలేదు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆవేదనే ఈరోజు ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఆ వెలుగొండకు సంబంధించిన నిర్వాసితులు కూడా న్యాయం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ యొక్క నిర్వాసితుల యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యంగా ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితిలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు. నల్లమల సాగర్ జలాశయం పూర్తయితే సుమారు 15 లక్షల మంది దాహార్తి తీరుతుంది. 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఈ జలాశయం నిర్మాణం వల్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 11 గ్రామాలు జల సమాధి కానున్నాయి. పెదరావీడు మండలంలోని గుండ్లంచెర్ల, కాటమరాజు తండ, కలనూతన, చింతల ముడిపి, సుంకేసుల గ్రామాలు మునిగిపోతాయి. మార్కాపురం రూరల్ మండలంలోని గొట్టిపడియ, అక్కచెరువు తండ, అర్ధవీడు మండలంలోని లక్ష్మీపురం, కృష్ణానగర్, సాయినగర్, రామలింగేశ్వరపురం గ్రామాలు జలాశయంలో కలిసిపోతాయి. దీంతో ఏకంగా 7,321 కుటుంబాలు తమ సొంత ఊళ్లను ఖాళీ చేస్తున్నాయి. మొత్తం నిర్వాసితుల్లో 3,961 కుటుంబాల కోసం ప్రభుత్వం 7 పునరావాస కాలనీలను సిద్ధం చేసింది. వీరికి ప్యాకేజీతో పాటు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది. కులాల వారీగా ఈ ప్యాకేజీలు నిర్ధారించారు. ఎస్టీలకు 13,01,000, ఎస్సీలకు 12,76,000 రూపాయలు, బీసీ, ఓబీసీలకు 11,76,000 రూపాయల చొప్పున పరిహారం అందుతుంది. మరోవైపు ఇళ్ల స్థలాల కోసం దేవరాజుగట్టు కాలనీలో భూసేకరణ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే అక్కడ 54 ఎకరాలు సేకరించి లేఅవుట్ను సర్కార్ సిద్ధం చేస్తుంది. మరో 15 ఎకరాల సేకరణను వేగవంతం చేసింది. మిగతా 3,360 కుటుంబాలు వన్ టైం సెటిల్మెంట్ విధానానికి మొగ్గు చూపాయి. వీరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు బదులు నగదు రూపంలో ఒక్కో కుటుంబానికి 12,50,000 రూపాయల చొప్పున ప్యాకేజీ చెల్లిస్తుంది. నిర్మాణ ఖర్చులు ఇస్తే తామే ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుకుంటామని పలు కుటుంబాలు కోరటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, గుడ్ మార్నింగ్. కోనసీమ వెలుగొండ ప్రాజెక్టు పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టును ఈ సంవత్సరంలోనే ఈ ఆగస్టు నెలాఖరులోపే ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ నెల 22న ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలను ట్రయల్ రన్ చేసేందుకైతే మాత్రము ఇప్పటికే ప్రణాళిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెల చివరిలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ కు కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి జలహారతి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసము ఏదైతే ముగ్గు గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా విడతల వారీగా ఇప్పటికే ప్రభుత్వం R&R ప్యాకేజీ అందిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా 2,560 నిర్వాసిత కుటుంబాలకు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును సందర్శించి అక్కడ దాదాపు 318 కోట్ల పరిహారాన్ని అయితే అందజేశారు. అదేవిధంగా ఇవాళ అమరావతిలో దాదాపు 1,600 మంది నిర్వాసితులకు గాను 200 కోట్ల రూపాయలను కూడా ఇవాళ పంపిణీ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మిగిలిన కుటుంబాలందరికీ కూడా మరో వారం రోజుల్లో విడతల వారీగా ఇవాళ విడతల వారీగా ప్రతిరోజు కూడా కొంత అమౌంట్ అనేది రిలీజ్ అవుతా ఉంటుంది. ఇవాళ చివరి లోపు అందరికీ కూడా ఈ యొక్క పరిహారం కూడా అందిస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది అయితే మాత్రము నిర్వాసితులకు అమౌంట్ అందట్లేదు, మాకు పరిహారం కావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రామాల్లో ప్రత్యేక గ్రీవెన్స్లు కూడా నిర్వహిస్తా ఉంది. అంటే ప్రత్యేక అధికారుల కమిటీ అక్కడికి చేరుకొని నిజంగా నిర్వాసితులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో
ప్రస్తుతం కూడా ఆ యొక్క ప్రక్రియ కూడా జరుగుతూ ఉంది. అయితే ఏదైతే ఈ యొక్క వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు చూసుకుంటే దాదాపు 11 గ్రామాలు ఉన్నారు. వీరి కోసం కూడా ప్రస్తుతం 7 కాలనీల్లో పునరావాస కాలనీలలో కూడా మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దాదాపు 4 కాలనీలకు అయితే 100%